అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన పండుగ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర, ఖగోళ శాస్త్రం, ఆధ్యాత్మికత మరియు ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. అదే మన తెలుగువారి సంవత్సరాది ఉగాది. ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు, దీని ప్రాముఖ్యత ఏమిటి, దీని వెనుక ఉన్న శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక విశేషాలు ఏంటి, వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను ఎలా జరుపుకుంటారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రండి ఉగాది పండుగ విశేషాల్లోనికి వెళ్దాం. వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్. మన కంటికి కనిపించే ఈ జగత్తు మొత్తం ఒక రోజు మొదలై అప్పటి నుండి కొనసాగుతూ ఉంది. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి చావు పుట్టుకలు ఉంటాయి. అందుకే ఈ జీవరాశులన్నిటినీ కలిపి జగతి అంటున్నారు. జా అంటే పుట్టటం, గతి అంటే చనిపోవటం అని అర్థం. ఇలా జీవ సముదాయం ఉన్న ఈ జగత్తు ఏదో ఒక రోజు పుట్టి ఏదో ఒక రోజు లేకుండా పోతుంది. ఒక మనిషి పుట్టడం నుండి చనిపోవడం వరకు ఉండే కాలాన్ని ఆయుష్ అంటున్నాం. ఇది నిమిషాల నుండి సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే ఈ జగత్తు ఆయుష్ను యుగాలలో కొలుస్తారు. మనిషి తాను పుట్టిన రోజును ఎలా అయితే జరుపుకుంటున్నాడో అదేవిధంగా ఈ ప్రపంచం పుట్టినరోజును ఒకప్పుడు ఉగాది అనే పేరుతో జరుపుకునేవారు. అదే కొంతకాలానికి యుగాది ఆ తరువాత ఉగాదిగా మారిపోయింది. ఉగస్య ఆది అనేది ఉగాది. ఉగ అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థాలు. ఆది అనగా మొదలు, ఉగాది అనగా ప్రపంచం యొక్క జన్మ ఆయుష్కు మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది. ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేదా జంట అని కూడా అర్థం. ఇక ఉత్తరాయణం, దక్షిణాయనం అనే రెండు ఆయనాల కలయికే సంవత్సరం. ఇది దేవతలకు ఒక రోజు. ఈ ఆయనాల కలయికే యుగం కాగా ఆ యుగానికి ఆది ఉగాది. ఇప్పుడైతే అందరం మనం జన్మించిన రోజును పుట్టినరోజుగా జరుపుకుంటున్నాం. పూర్వకాలంలో ఈ ఆచారం లేదు. అందరూ ప్రపంచం పుట్టిన రోజును ఎంతో గొప్పగా చేసుకునేవారు. అదే యుగాది. ఉగాది భారతదేశంలో దక్కన్ ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో జరుపుకునే వసంతకాలపు పండుగ. చాంద్రమాన హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు నుండే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇలా ప్రారంభమైన రోజుకు ఉగాది అని పేరు. ఒకప్పుడు ఉగాదికి మించిన పండుగ లేదు. ఇప్పుడు మాత్రం జనవరి 1 నుండి ప్రారంభమయ్యే ఆంగ్ల సంవత్సరానికి అందరూ ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగతా ప్రపంచానికి సైన్స్ తెలియక ముందే భూమి గుండ్రంగా ఉండి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని, నవగ్రహాలు అని, ఆ గ్రహాలు నిర్ణీత కక్షలో తిరుగుతాయని, రాహుకేతువులు ఛాయాగ్రహాలని, అలాగే శని మందగమనుడు అంటే నెమ్మదిగా తిరుగుతాడని, మిగతా మతాలకు, ప్రపంచానికి సైన్స్ తెలియక ముందే మన వాళ్ళు కనుగొన్న ఖచ్చితమైన విషయాలు ఇవి. గ్రహగతులను మార్పులను బట్టి ఉగాది సంవత్సరాదిని నిర్ణయించడం జరిగింది. ఆకురాలు కాలం, శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగిర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహు కుహు అని పాడతాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించటం పరిపాటి. ఇక ఆదివారంతో కలిసి వచ్చే ఉగాదికి చాలా విశిష్టత ఉంది. అది ఎలా అంటే బ్రహ్మకల్పంలో ఆరంభమయ్యే మొదటి సంవత్సరమైన ప్రభవలో మొదటి మాసమైన చైత్రమాసంలో మొదటి తిథి అయిన పాడ్యమి రోజు, ఋతువులలో మొదటి ఋతువైన వసంత ఋతువులో, వారాలలో మొదటి వారమైన ఆదివారం నాడు మొదటి నక్షత్రమైన అశ్విని నక్షత్రంలో బ్రహ్మదేవుడు తన సృష్టి రచన ప్రారంభించాడు. అందుకే ఆదివారంతో కలిసి వచ్చే ఉగాది చాలా గొప్పది. పూర్వపు రోజుల్లో సృష్టి మొదలైన ఆదివారాన్ని చాలా పవిత్రంగా భావించేవారు. వారాలలో మొదటి వారం కావడం వల్ల, అందులోనూ మన కంటికి కనపడే ప్రత్యక్ష దైవం సూర్యుని యొక్క రోజు కావడం వల్ల ప్రతి ఆదివారం కూడా ఒక చిన్న పండుగలా చేసుకునేవారు. సృష్టి మొదలైన రోజు కాబట్టే దీన్ని ఆదివారం అంటున్నారు. అప్పట్లో ఆదివారం అంటే ఒక పండుగల పవిత్ర భావన అందరికీ ఉండి దాన్ని పవిత్రంగా గడిపేవారు. కానీ ఇప్పుడు హింసతో కూడిన నాన్ వెజ్ పండుగలా మారిపోయింది. ఫ్రెండ్స్, వీడియోని కంటిన్యూ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ప్రస్తుత పరిస్థితుల్లో మన ధర్మాన్ని కాపాడాలి అంటే మనం పంచుకోవాల్సింది నిజమైన జ్ఞానం. ఆ దిశగానే మా ఈ ప్రయత్నం. దీనికి మీ ప్రోత్సాహం ఎంతో అవసరం. దీనికోసం మీరు ₹1 కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మేము ఈ వీడియోలో పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒకసారి మా ఛానల్ని చెక్ చేయండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఉగాది అంటే సృష్టి ఆదికి గుర్తు. అది ఎలాగంటే సృష్టి ఆదిలోనే అన్నీ పుట్టాయనడానికి గుర్తుగా మామిడి, వేప చెట్లతో పాటు చాలా చెట్లకు పూత పూసి ఆ పూతలో నుండే కాయ తయారవడం ఉగాది సమయంలోనే జరుగుతుంది. ఇది కొత్త సృష్టికి నిదర్శనం. ఇలా పూత నుండి పుట్టేది కాయ, గర్భం నుండి పుట్టేది కాయం అంటే శరీరం. చెట్టుకు కాసే కాయ గాని, గర్భంలో పెరిగే కాయం గాని సృష్టి ప్రారంభంలో ఆ దేవుడు తయారు చేసినవే.
ఇక ఖగోళ శాస్త్రం ప్రకారం చూస్తే ఉగాది చంద్రమాన హిందూ క్యాలెండర్ ప్రకారం వస్తుంది. ఈ క్యాలెండర్ ఖగోళ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఈ రోజునే సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తరాన ఉంటాడు. అంతేకాదు వసంత ఋతువు కూడా ఉగాది నుండే మొదలవుతుంది. అందుకే కొత్త జీవిత ప్రారంభానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రకృతిలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చెట్లు చిగురిస్తాయి, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇలా ఈ జగత్తు మొత్తం ఈ సమయంలోనే పుట్టిందని తెలియజేయడానికి దేవుడు ఇస్తున్న ఒక సంకేతమే ఉగాది. ఇక దేవుడు ఈ సృష్టిలో తాను సృష్టించిన జీవులు, అవి చెట్లే కావచ్చు, మనుషులే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, తాను సృష్టించిన ఈ జీవుల్లో 6 చెడు గుణాలు అయిన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలతో పాటు శాంతం, ఇంద్రియ నిగ్రహం, ఓర్పు, వైరాగ్యం, శ్రద్ధ, ఏకాగ్రత అనే 6 మంచి గుణాలు ఉండేటట్లు సృష్టి రచన చేశాడు. ఇలా మనుషులలో 6 మంచి చెడు గుణాలు ఉంచిన దేవుడు అదే విధంగా ఉన్న రుచులను కూడా చెట్లల్లో నింపి పంపాడు. అవే వేపలోని చేదు, చింతలోని పులుపు, మిరపలోని కారం, మామిడిలోని వగరు, తీపి, ఉప్పు. వేపలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. చింతపండు జీర్ణక్రియకు సహాయపడుతుంది, బెల్లం శక్తిని అందిస్తుంది, మామిడికాయలో విటమిన్ సి ఉంటుంది, మిరపకాయలో విటమిన్ ఏ ఉంటుంది, ఉప్పు శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తుంది. ఈ 6 రుచులు కూడా ఉగాది సమయంలోనే వస్తాయి. ఈ మర్మం తెలిసిన మన పెద్దలు వీటన్నిటినీ కలిపి తయారు చేసిన పదార్థాన్ని దేవుడి ముందు పెట్టి దాన్నే ప్రసాదంగా స్వీకరించేలా ఉగాది పచ్చడిని తయారు చేశారు. ఇక జీవశాస్త్రం ప్రకారం ఈ సమయంలోనే వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీని కారణంగా అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఉగాది పచ్చడి ఈ సమయానికి అనుగుణంగా తయారు చేయబడిన ఆరోగ్యకరమైన ఆహారం. ఇక ఈ సమయంలో పంటలు బాగా పండుతాయి కాబట్టి ఇది వ్యవసాయదారులకు కూడా ముఖ్యమైన సమయం. ఇక పురాణాల ప్రకారం చూస్తే వేదాలను ఎత్తుకుపోయిన సోమకుణ్ణి వధించి మత్స్యావతారం ధరించిన విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించాక చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఈ విశాల విశ్వాన్ని సృష్టించాడు. కనుక సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాదిని జరుపుకుంటున్నాం. ఇక శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై శాలివాహన యుగకర్తగా పేరు తెచ్చుకున్న కారణంగా ఆయన్ని స్మరించుకోవడానికి ఉగాదిని జరుపుకుంటున్నామని చరిత్ర చెబుతుంది. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది పండుగను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకల్లో దీన్ని ఉగాదిగా పరిగణిస్తే దీన్నే ఉత్తర భారతదేశంలో వివిధ పేర్లతో వివిధ రకాలుగా జరుపుకుంటారు. మహారాష్ట్రలో దీన్ని గుడి పడ్వా అంటారు. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకొని గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు. గుడి అంటే జెండా, పడ్వా అంటే మొదటి రోజు అని అర్థం. ప్రతి ఇంటి ముందు గుడిని అంటే జెండాను ఎగరవేస్తారు. చైత్ర నవరాత్రులు. ఉత్తర భారతదేశంలో ఉగాది రోజు నుంచే చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో దుర్గాదేవిని 9 రోజుల పాటు పూజిస్తారు. చాలామంది ఉపవాసం ఉండి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. వైశాఖి. పంజాబ్లో దీన్ని వైశాఖి అంటారు. ఈ పండుగ సిక్కులకు చాలా ముఖ్యమైన పండుగ. దీన్ని పంట కోతల పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తారు. బెంగాల్లో ఈ పండుగను పోయిలా బైశాఖ్గా జరుపుకుంటారు. ఉగాది పండుగ మన సంస్కృతిలో ఎంత ప్రత్యేకమైనదో, ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మన జీవితానికి ఒక కొత్త ప్రారంభం. ఈ రోజున మనం మన జీవితంలోని మంచి చెడులను గుర్తు చేసుకుంటూ కొత్త ఆశలతో, కొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతూ ఉంటాం. అలాగే ఈ పండుగ ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని, ఖగోళ శాస్త్రంపై మనకున్న అవగాహనను తెలియజేస్తుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విజ్ఞానదాయకమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు.